గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయై నమః. అయం సరస్వతీ దేవ్యై నమః. మనం అష్టావక్ర గీతలో 5వ ప్రకరణం లయయోగం అన్న దాని గురించి చెప్పుకున్నాము. లయయోగం అయిపోయిందమ్మా. లయయోగము అంటే ఏమిటంటే ఏదైతే దృశ్యం అవుతుందో అదంతా మళ్ళీ తొలగిపోతూ ఉంటుంది, అంటే లయించిపోతూ ఉంటుంది. కాబట్టి స్వప్న జగత్తులోని జగత్తు కలిగి వెలుగుతో అది లయించిపోయినట్లు ఈ జాగ్రత్త జగత్తులోని ఈ జగత్తు కూడా కలిగి మళ్ళీ అది నిద్రలో లయించిపోతుంది. ఈ విశ్వమంతా లేనిదే ఉన్నట్లు తాత్కాలికంగా కనిపించి మళ్ళీ లయించిపోతుంది. ఏది దృశ్యం అవుతున్నా అదంతా కూడా బ్రహ్మ పదార్థమును విడిచి వేరే లేదు, ఉన్నది బ్రహ్మమే అంటూ ప్రతి 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 దృశ్యమందును బ్రహ్మము అన్నటువంటి దాని యందు ఎరుక కలిగి ఉంటూ ఉంటే కనిపించేవన్నీ లయిస్తాయి అని తెలుసుకొని నిరంతరము స్వరూప చింతనలో ఉండడాన్ని లయయోగము అంటారు. సంపూర్ణంగా జగత్తు నిశ్చయముగా బ్రహ్మరూపమే అలా ఒక్కొక్క అవస్థలో ఒక్కో రకంగా కనిపిస్తూ ఉంటుందే తప్ప అది బ్రహ్మముడి కంటే మరి భిన్నము కాదు అను ఈ విధమగు చింతనకే లయ చింతనము అని పేరు. అంటే చింతన ఉంటుందన్నమాట. అక్కడ చింతించేవాడును చింతన ఉంటాయి. ఎందుకంటే విషయాలు దృశ్యమానాలు అవుతున్నాయి కదా. అవడంతో వాటి ప్రలోభంలోకి గతంలో అలవాటు పడిపోయి ఉన్నాం గనక నిరంతరము కూడా ఆ బ్రహ్మచింతన ద్వారా దృశ్యమంతా లయింపజేసుకుంటూ ఉండడం. అంటే సముద్రమందే అలలు సముద్రముల కంటే వేరు కాదు అన్నటువంటి దాన్ని ఎలాగైతే అలాగో బ్రహ్మమందే నా తెలివి స్వరూపమందే ఈ సమస్త దృశ్యమానమైన జగత్తును నా తెలివిని విడిచి ఏదీ లేదు, ఉన్నదే నా తెలివి రూపమైన బ్రహ్మము. ఇది అంతయు కేవల భావన మాత్ర దృశ్యము అని ఈ దృశ్యం పట్ల ప్రతి క్షణము ఉంటూ ఎరుకుతో ఉంటూ మరి బ్రహ్మ చింతనలో ఉండడం. ఆ చింతన ఏం చేస్తుందన్నమాట, దృశ్యము సత్యం అనిపిస్తున్న ఈ దృశ్యాన్ని మరి అసత్యం చేస్తుంది అని జనకుల వారికి అష్టావక్రుల వారు లైవ యోగాన్ని ఉపదేశించారు. ఇక 6వ ప్రకరణలో ఉత్తర చతుష్కము, దీని పేరు. అష్టావక్రుల వారు ఈ విధంగా తనను పరీక్షించుటకు గురువు లయయోగమును ఉపదేశించగా శిష్యుడు పూర్ణాత్ముడగువానికి లయాదులతో కూడా పని లేదు కదా అన్నాడు. గురువు పరీక్షిస్తుంటే శిష్యుడు అన్నాడు, స్వామి, పూర్ణాత్మ స్వరూపమైన వాడికి ఇక లయాదులతో కూడా పని లేదని మనవి చేస్తున్నాడు. ఎలా అంటే లయచింతనా రూపమైన యోగము కూడా నాయందు సంభవించదు. అంతా నేనే అయి ఉండగా దేని లయింపు చేసుకుంటాను, అది దేని లయింపు చేసుకోవాలి. కాబట్టి లయచింతనా రూపమైన యోగము కూడా నా యందు సంభవించదు. ఏది పుట్టుతుందో అదే లయమవుతున్నది. ఏ పదార్థములకు 3 కాలముల యందు ఉత్పత్తి లేదో దానికి లయము కూడా లేదు కదా. లేదు, అసలు పుట్టనే లేనిది ఇంకా లయించింది అని అనుకోవడానికి అవకాశం లేదు. ఎట్లు వంధ్యాపుత్రుడు శశశృంగము ఈ మొదలైన వాటికి ఉత్పత్తి లయములు కూడా లేవు. శశశృంగం అంటే తెలుసు కదా, కుందేటి కొమ్ము. ఎలా అయితే లేవో అదే విధంగా ఈ జగత్తు అసలు ఉత్పన్నమే అయి ఉండలేదు, ఇక ఉత్పన్నము కాబోదు కూడాను. ఇప్పుడు ఉన్నప్పుడు కూడా ఈ వర్తమానమందు కూడా అది లేదు. జగత్తుగా లేదమ్మా, బ్రహ్మంగా ఉందంతే. అప్పుడు వర్తమానమందు కూడా జగత్తు లేదు. అటువంటిప్పుడు ఇక ఈ జగత్తు యొక్క లయ చింతన ఎట్లు సాధ్యమగును? ఏదైనా ఉంటే దాన్ని లయింపు చేసుకోవాలి గురుదేవా. అసలు నాకు నా స్వరూపం తప్ప అన్య వస్తువే కనిపించట్లేదు, ఇక దేన్ని లయింపు చేసుకోవాలి? అది ఎప్పుడూ సాధ్యపడదు. అప్పుడు అయితే గురుదేవులు ప్రశ్నిస్తున్నారనమాట, జగత్తుకి ఉత్పత్తియే లేకపోతే అది ఎట్లు ప్రతీతమవుతోంది? జగత్తు అసలు పుట్టే లేదంటున్నావు కదా, పుట్టనిది ఎలా కనపడుతుంది?
అని అడిగారు. దీనికి సమాధానము మాండూక్య కారికల్లో చెప్పిన దాన్ని చూద్దాం. అంటే ఏ పదార్థము ఉత్పత్తికి ముందుగాను నాశనము అనంతరమును లేదో అది వర్తమాన కాలమందు కూడా లేదు. పుట్టక ముందు ఏదైతే లేదో తర్వాత నశించిన తర్వాత కూడా లేకుండా పోతుందో అది వర్తమానమందు కూడా లేనిదే. అయితే లేనిది అయ్యే ఉన్నదాని వలె వర్తమానమందు కనిపిస్తుంది. లేనిదే ఉన్నట్టు అలా కనపడుతుంది. లేదది ఉన్నట్టల్లా కనిపిస్తుంది. మాటికి చెప్పుకోవాలి, ఎండమావుల్లో నీరు లేదు, అలా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి తోచుచు ప్రత్యక్షముగా ఉన్నట్లు కనిపిస్తున్నది కూడా లేనిదే ఉన్నట్టు కనిపిస్తుంది. ఎట్లు స్వప్నమునందు దుష్టములకు ఏనుగులు, గుర్రములు మొదలగునవి ఇంద్రజాలం చేత సృష్టింపబడిన వస్తువులు మరియు గంధర్వ నగరములన్నీను లేనివే అయి కూడా మరి ఉన్నట్లు కనిపిస్తున్నాయి కదా. మన ఒక ఇంద్రజాలకుడు ఆ స్టేజ్ మీద ఏమీ లేవు అసలు. వాడు ఆ దాని మీదకి వచ్చేసరికి ఏమీ లేవు. వాడి చేతుల్లో కూడా ఏం కనపడవు మనకి. చెయ్యి ఇలా తిప్పేసరికి ఏనుగులు, గుర్రాలు వచ్చేస్తుంటాయి. అవి వచ్చి కనిపిస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టే ఉంటాయి. ఉన్నాయి కాబట్టి ఆశ్చర్యపడతాం. అవునా? అవును. మళ్ళీ ఇలా తిప్పించేసి అలా తిప్పేసరికి అవన్నీ లేకుండా పోతున్నాయి. మరి అవి ఉన్నట్టా లేనట్టా? దాన్ని మాయాజాలము అంటాం. మాయ వల్ల ఉన్నట్టు అనిపిస్తున్నాయి, అంతే అనిపిస్తున్నాయి. ఇంద్రజాలకుడు చేసిన మాయ వల్ల అవి లేనివి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మరి ఉన్నట్టు కనిపిస్తున్నప్పుడు కదులుతున్నాయి, మెదులుతున్నాయి, ఏనుగులు ఘీంకరిస్తున్నాయి, గుర్రాలు సకిలిస్తున్నాయి. అవన్నీ వాటి చేయిస్తున్నాడు అతడు. అన్ని జరుగుతున్నాయి. ఆహా ఓహో అనుకుంటున్నాం, కానీ వాడు చెయ్యి ఈ టిప్పిన చేయను అటు తిప్పేసరికి పోతున్నాయి. గుర్తు మళ్ళీ స్టేజీ వాడును. మరి ఇందాక మనం చూస్తే ఉన్నట్టా లేనట్టా? అప్పుడు ఉన్నట్టుంది గాని లేదు. పైగా అది ఆ దృశ్యం కనిపించక ముందు కూడా అక్కడ ఏమీ లేదు కదా. ఒక క్షణం కనిపించి మళ్ళీ ఉపసంహరించిన తర్వాత కూడా లేదు. అందుచేత కనిపిస్తున్న కాలంలో కూడా అది కల్పితమే. అంటే ఈ ప్రపంచము కూడా లేనిది అయ్యే తోచుచున్నది. లేదు అలా అనిపిస్తుంది అంతే. అంతే. మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంత ఖచ్చితంగా జ్ఞానేంద్రియాలన్నిటితోటి అనుభవిస్తూ, అలాగే ఈ శరీరంలో బాధలు, రోగాలు, భయాలు, భ్రాంతులు కూడా అతి స్పష్టంగా అనుభవిస్తూ దాని ప్రభావానికి లోన్ అయిపోతూ కూడా ఇది ఊరికే లేందే అని ఎలా అనుకుంటాం తల్లి? అనుకోగలమా? అనుకోలేకపోతున్నాం కదా. అదే అందుకే వచ్చింది తెలుసు. మనం చెప్పుకోవడానికి బానే ఉంది. అది ఇంద్రజాలకుడు వాడు చూపించిన గుర్రాలు, ఏనుగులు. కానీ మరి ఈ ప్రపంచము కూడా అట్టిదే అన్నప్పుడు మరి ప్రపంచంలోని దృశ్యాలు అలాగే ఈ శరీరం కూడా దృశ్యమానం అవుతుంది. ఇది కూడా లేనిదే అన్నట్లు మనకి అనుభవానికి రావాలి. అలా వస్తేనే ఉదాహరణ అయితే బానే ఉంటుంది. అలా మరి ఉందా? లేదు. లేదు కదా. అయితే ఈ ప్రపంచం కూడా లేనిదే అయి తోస్తుంది. జ్ఞానులు ఇటువంటి అనుభవము చేతనే కేవల అద్వైతానంద స్వరూప పరబ్రహ్మం ఒక్కటే సత్యమైందనిన్ను, మరియు ఈ సమస్త ప్రపంచము ప్రతీతి మాత్రమే అని, వాస్తవమందు అది లేదని వేదాంత శాస్త్రాల ద్వారా మనకి తెలుపుతున్నారు. అట్టి దాన్ని ఖచ్చితంగా అనుభవించిన వారు వారి అనుభవం చేత నువ్వు నిజం అనుకుంటున్నావు, సత్యం అనుకుంటున్నావు, నువ్వే అనుకుంటున్నావు, నీదే అనుకుంటున్నావు, అనుకోవడం వల్ల నీకు అలా అనిపించడమే తప్ప నిజానికి అది లేదు నాయనా. నిజంగా అటువంటి ఆ దైహికమైన, మానసికమైన, జగత్పరమైన ఏ వికారాలు నువ్వు లేని వాడివి అని ఆ లేని అనుభవాన్ని పొందిన జ్ఞానులు మరి అలాగే శాస్త్రాలు కూడా దీనినే మనకి తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నారు వాళ్ళు. అయితే మనకి అలా లేదు అంటే
మనం అలా అనుకోవడంతో బాగా స్థిరపడిపోయాం. ఆ స్థిర భావన ఏం చేస్తుందన్నమాట, దాన్ని అస్థిరము అని మాటతో అంటున్నా అస్థిరంగా దాని యందు ఉండలేకపోతుంది. అవునా? అయితే ప్రశ్న వేస్తున్నారు, అనంత స్వరూప ఆత్మకి దేహాదుల యందు ఎట్టు ఉనికి సాధ్యమవుతుంది? అనంత స్వరూపమైన ఆత్మ కదా, అది దేహాదుల యందు ఉన్నది అంటున్నాం కదా. దేహాదుల యందు ఉండుట ఎట్లు సాధ్యమవుతుంది? పెద్ద వస్తువు చిన్న వస్తువు ఎందు ఎట్లా ఇముడుతుందయ్యా? అనంతం కదా అది. చిన్న వస్తువునందు ఎలాగ ఇమిడిపోయింది? హరే కృష్ణ శతకంలో పద్యం ఉంటుంది, ఎంత సంతోషంగా చదువుకుంటూ ఉంటాను. 14 భువనంబులు కుదురుగని కుక్షియందు నిలుపుకొను నేర్పరివే, విదితముగా ఆ దేవకి ఉదరములో ఎటుల ఒదిగి ఉంటివి కృష్ణ, ఒదిగి ఉంటివి కృష్ణ అంటాడు ఆయన. 14 భువనాలు నీ ఉదరంలో ఉన్నాయి. అట్టి నీవు మరి ఆ చిన్నదైన దేవకీదేవి గర్భంలో ఎలాగ ఒదిగిపోయి ఉన్నావు స్వామి అంటాడు మన కృష్ణ శతకంలో. అలాగే ఇక్కడ అనంత రూపమైన ఆత్మ, 14 భువనాలు వ్యాపించి ఉన్న ఆత్మ ఈ చిన్న దేహాదుల యందు ఎట్లు ఉనికి సాధ్యమవుతుంది? పెద్ద వస్తువు చిన్న వస్తువులో ఎలా ఎముడు ఉండగలదు? ఉండగలదా? మరి ఉండలేదు. కుంజర యూదము దోమ గుత్తుక జొచ్చన్ అన్నట్టుంటుంది. ఏనుగుడు గుప్పట దోమ గొంతుకులోకి దూరిందట. కాళిదాస్ అంటాడు, అలా ఉంది. ఎలా కుదురుతుంది? ఈ ఉపాధుల్లో ఈ శరీరాల్లో ఆత్మ ఉంది అంటున్నారు. అనంతం అంటున్నారు. అనంతమైన ఆత్మ పరిమితమైన ఈ ఉపాధిలో ఎట్లా ఈమిడి ఉండింది అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. అప్పుడు ఘటము మఠము మొదలగునవి ఆకాశం యొక్క ఉనికికి ఎట్లు స్థానములగుచు దాని నుండి భిన్నములుగా కూడా అగుచున్నవో, అట్లే దేహాధికములు కూడా అనంత స్వరూప ఆత్మకు నివాస స్థానములవుతూ దాని నుండి భిన్నములుగా కూడా ఉంటున్నవి. ఘటము మఠము, మఠము అంటే ఒక పెద్ద హాల్ లాంటిది అనమాట. ఘటము అంటే కుండ లాంటిది. ఒక పెద్ద హాల్లోనూ ఆకాశం ఉంది, ఒక చిన్న కుండలోనూ ఆకాశం ఉంది. కుండని చూసినప్పుడు ఆకాశము కుండంత ఉన్నట్లుంటుంది, మఠముని చూసినప్పుడు పెద్దగా ఉంటుంది. అవునా? అంచేత ఘటమునందు మఠము మొదలగు ఆకాశం యొక్క ఉనికికి ఎట్లు స్థానములవుతున్నాయో దానిలో ఆకాశము ఉండడానికి మరి అవకాశం ఉంది కదా. ఉంది. కుండలో ఉండడానికి అవకాశం ఉంది, మఠంలో ఉండడానికి అవకాశం ఉంది. ఎలా అయితే స్థానములగుతూ దాని యందు ఉంటూ కూడా భిన్నములుగా కూడా అగుచున్నవో, దాని యందు ఉంటూ కూడా ఆకాశమందే ఉంటూ కూడా కుండలు ఆ మఠములును ఉన్నాయి కదా. ఉంటూ మళ్ళీ ఆకాశం కంటే వేరుగా ఉన్నాయి ఉన్నాయో, అట్లే ఈ దేహాధికములు కూడా అనంత స్వరూప ఆత్మకు నివాస స్థానాలు అవుతూ ఆ కుండల్లాగా ఆ పిడితల్లాగా వాటికన్నా వేరుగా కూడా ఉన్నాయి. అనంత స్వరూప ఆత్మకు నివాస స్థలములు అవుతూ అంటే ఉండడానికి స్థానం అన్నట్టు, మరి దాని కంటే వేరుగా కూడా మనకి తెలియబడుతున్నాయి. ఆకాశం ఉండడానికి ఆ కుండ అవకాశం ఇచ్చింది, కానీ ఆకాశం కంటే కుండ వేరుగా ఉంది. అవునా? అవును. వాస్తవనందు ఈ జగత్తు మిథ్యాభూతమే అగు మాయాకార్యం అవ్వడం వల్ల అది ఎన్నో మిథ్యయే. నిజంలో ఈ జగత్తు మిథ్యాభూతములకు మాయాకార్యం అవ్వడం వల్ల లేనివే ఉన్నట్లు తోచుచున్నవై ఉండడం వల్ల అది ఎన్నో మిథ్యయే. ఈ ప్రకారముగా వేదాంతం వల్ల సిద్ధమైన జ్ఞానమే అనుభవ రూపమైన జగత్తు యొక్క మిథ్యాత్వమునందు ప్రమాణమగుచున్నది. ఇందువల్ల జగత్తునకు లయచింతన
అధికములు అవసరము లేదు. ఈ చింతన ఎందుకు దానికి? లేని దానికి ఇంకా లయం ఏంటి, చింతన ఏంటి? అలా కాసేపు కనిపించినప్పుడు కనిపిస్తున్నంతసేపు కూడా వేరు అనిపించి, కనిపించినంతసేపు వేరు అనిపిస్తుంది కదా. ఊరికే కుండ అక్కడ పెట్టనంతసేపు అక్కడ ఒక్కటే ఏకవస్తే ఉంది. కుండ పెట్టిన తర్వాత ఆ కుండ లోపలి ఆ ఖాళీ ఆకాశానికి అవకాశం ఇస్తుంది. అంచేత ఆకాశం కుండలోకి వచ్చినట్లుంది. వచ్చిందా? కాలేదు కదా. అదే ఉపాధుల యందు ఆత్మ ఉంది అంటే ఎలాగో ఉపాధుల యందు ఆత్మ లేదమ్మా, ఆత్మ యందే ఉపాధి ఉంది, ఉండలేదు కూడా ఉన్నట్టు కనపడుతుంది. ఆకాశం కింద ఉంది కానీ ఉపాధులు ఉన్నట్టు కనపడుతున్నాయి అంతే. ఉపాధులు ఉన్నట్టు కనపడుతున్నాయి అంతే. అందుచేత ఈ జగత్తుకి మిథ్యాత్వం ఉన్నందు మనకి ఇటువంటి అనుభవం వల్ల ప్రమాణం అవుతుంది కదా. అందువల్ల జగత్తుకి లయ చింతన ఎందుకు? దాన్ని లయింపు చేసుకోవడం ఎందుకు? ఉంటే కదా లయింపు చేసుకోవడానికి. అది కుండ అన్న వస్తువు అక్కడ కాసేపు కనిపించేసరికి ఆకాశం కుండలోకి వచ్చినట్టుందే గాని ఆకాశం కుండలోకి రాలేదయ్యా. ఆకాశంలోకి కుండ వచ్చినట్టు వచ్చింది కాబట్టి అది మళ్ళీ తొలగిపోతుంది. వచ్చినప్పుడు ఆకాశం ఉంది, తొలగినప్పుడు ఆకాశం ఉంది. కుండ తొలగినప్పుడు ఆకాశం ఉంది. ఆకాశం కొత్తగా ఏ ఉపాధిలోకి రాలేదు. ఉపాధులే తాత్కాలికంగా ఆకాశమునందు వచ్చి ఉన్నట్లు కనపడుతున్నాయి. అలాగుననే ఈ జగత్తంతా కూడా జ్ఞానస్వరూపమైన ఆ బ్రహ్మస్వరూపమునందే కదా, దాని అందే తోచి కాసేపు భేదం అనిపించి మళ్ళీ కలిగిపోతున్నాయి. ప్రత్యేకించి లయచింతన ఎందుకు? సత్యజ్ఞానం కలిగితే అది నాయందే నాలోనే నాకే తెలియబడుతూ మళ్ళీ అవి కాబట్టి ప్రత్యేకించి లయచింతన ఎందుకు? కనుక ఘటాధికములు భిన్నములైనట్లు దేహాత్ములు భిన్నములు అగునడి శంక కలుగును గాన అట్టి సందేహ నివృత్తికి ఇంకొక దృష్టాంతం చెప్తున్నారు. ఘటాధికములు వేరు కుండలేందు వేరు ఆకాశములు ఉన్నట్లు అలాగే వేరు దేహములు ఎందు వేరు ఆత్మలు వేరుగా ఉన్నాయి కదా అన్న శంక ఎవరికైనా కలుగుతుందేమోనని దాని నివృత్తి కోసం ఇంకొక దృష్టాంతాన్ని కూడా చెప్తున్నారు. ఘటాకాశ దృష్టాంతము వల్లనైతే దేహమునకును ఆత్మకును భేద శంక ఉత్పన్నమవుతున్నది. ఘటాకాశ దృష్టాంతము వల్లనైతే దేహమునకు ఆత్మకు భేద శంక ఉత్పన్నమవుతుంది. అంతే కదా. మరి ఘటమునందు ఆకాశము దృష్టాంతంలో మనకి చెప్పడం వల్ల ఘటములో ఉన్న ఆకాశము మహాకాశము భేదం ఉత్పన్నమవుతుంది. అలాగే ఆత్మకును దేహమునకును భేద సంఖ్య ఉత్పన్నమవుతుంది. ఆత్మ అనంతమై ఆకాశము వలె ఉంటే దేహము దాని యందు కుండ వలె ఉంది. అంచేత కుండలో ఉన్న ఆకాశము మహాకాశం లాగా అనంత పరమాత్మ దేహమందున్న ఆత్మ అన్న భేదం ఉత్పన్నమవుతుంది. ఎట్లు ఘటము కంటే ఆకాశము కంటే ఘటమును భిన్నములో ఆకాశం వేరు కుండ వేరు, అట్లే దేహముల కంటే ఆత్మ కంటే దేహమును భిన్నమే కదా. ఆకాశముందు దేహం ఉంది, ఆ దేహముందు ఆకాశం ఉంది. ఉన్నను మరి ఆకాశం వేరు దేహం వేరు కదా. మరి అంటే భిన్నమవుతుంది కదా. మరి రెండింటికి భిన్నత్వం ఉన్నప్పుడే ద్వైత ప్రమాణం ఉంటుంది. దేహము వేరు పరమాత్మ వేరు, ఆకాశము వేరు కొండ వేరు అన్నప్పుడే ఈ ద్వైత ప్రమాణం మనకి కనిపిస్తుంది. భిన్నత్వం ఉంటుంది, అది ఇది వేరైతేనే ద్వైతం ఉంటుంది అంతే. మరి అద్వైత ఆత్మకి ఇది ప్రమాణము కాదు కదా.
ఉన్నది ఒకే వస్తువు వస్తు. అంటారు. ఉమ్, మరి దానిలోకి అలాగ దేహాలు ఇలాగ ఇవవి అలా వచ్చి వెళుతూ ఉంటాయంటారు. ఉమ్, ఉమ్, వాళ్ళకి ఇవన్నీ రావడాలు వెళ్ళడాలు ఎందుకుంటాయి ఉమ్, అంటే ఆత్మ గొప్ప సముద్రము వలె ఉన్నది. దాని యందు ప్రపంచము తరంగముల వలె ఉన్నది. ఉమ్, ఈ ప్రకారముగు ఆత్మానుభవ రూప జ్ఞానమే అద్వైతమునకు సరి అయిన ప్రమాణము. ఆత్మ గొప్ప సముద్రం అనుకున్నాం పరమాత్ముడు. ఉమ్, దాని యందు ప్రపంచం ఈ తరంగముల వలె ఉమ్, పెద్ద సముద్రమందు అది సముద్రం స్వరూప స్వభావములే దానికి ఉన్న తరంగముల వలె ఉన్నది. ఉమ్, ఆ ప్రకారంగానే ఆత్మానుభవ రూప జ్ఞానమే అద్వైతములకు ప్రమాణమవుతుంది. ఉమ్, ఉన్నది సముద్రమే నీరే, దాని అందే అలలు బుడగలు కనిపిస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నను అది నీటి కంటే వేరు కాదు. ఉమ్, కాదు కదా. కాదు. రెండోది ఇది కొత్తగా వచ్చి దాన్ని కాసేపు అలా వచ్చి సముద్రాన్ని ఆ నీటిని కాసేపు పరిమితం చేసేసి మళ్ళీ అలా పోగానే నీటికి అపరిమితం వచ్చిందా? లేదు లేదు, నీరు అలానే ఉంది. నీరెప్పుడు అపరిమితంగానే ఉంది. ఉమ్, అలా కూడా నీరే, ఉమ్, నీటి కంటే అది వేరు కాదు. ఉమ్, అవునా? అవును. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఆకాశము కుండ వేరు, ఆ, అలాగే దేహమునందున్న పరమాత్మ వేరు అని చెప్పుకున్నాం. ఉమ్, అలా చెప్పుకున్నప్పుడే ద్వైత భావం వస్తుంది. అంతే. కానీ అల కంటే సముద్రం కంటే అలా వేరుగా అలా తోచినా అది నీరే, ఉమ్, నీటి కంటే వేరు కాదు అన్నది ఇక్కడ మనకి సరి అయినటువంటి ప్రమాణం అద్వైతానికి. ఉమ్, ఉమ్, ఎట్లు తరంగములన్నీ సముద్రం యొక్క వికారములో సముద్రము వికారియో అట్లే దేహము ఆత్మ యొక్క వికారం అంతే. ఉమ్, ఆత్మ వికారి అని సిద్ధించుచున్నది. ఉమ్, అంచేత ఎలా అయితే తరంగములన్నీ సముద్రం యొక్క వికారములో సముద్రము ఆ వికారములకు ఆధారమైన వికారియో ఉమ్, అట్లే దేహము ఆత్మ యొక్క వికారము. ఉమ్, మరి ఆత్మ అనే సముద్రం కదా, అవును. దేహము తరంగము. తరంగం. సముద్రం యొక్క వికారమే కదా తరంగము. అవును. అలాగే పరమాత్మ యొక్క వికారమే దేహము. ఉమ్, కాబట్టి ఆత్మ వికారి, దేహము వికారము ఉమ్, అనే సిద్ధిస్తుంది కదా. ఉమ్, దేహము తరంగము, ఆత్మ నీరు. నీరు. నీరు లేకపోతే తరంగ రూప ఆత్మ లేదు కదా. ఆత్మ లేకపోతే దేహ రూపము లేనట్లు, ఉమ్, నీరు లేకపోతే అల రూపము లేనట్లు, ఉమ్, అనగా ఉన్నను అది నీరే అయినట్లు అఖండమైన పరమాత్మ యందే దేహ రూపము నీటి యందు అలవలే నీటి కంటే వేరు కాకుండా ఉంది. ఆ కుండలాగా కుండ ఆకాశంలాగా రెండు కాదు అది అని సిద్ధిస్తోంది కదా. ఉదాహరణకి వికారి భావము సావయవ పదార్థములకే గాని నిరవయవ పదార్థాలకు లేవు కదా. లేవు. అవయవాలు ఉన్నదానికే వికారి వికారము అనేటువంటి భావాలు. అవయవాలే లేని దానికి ఇవి రెండూ లేవు కదా. లేవు. ఇందువల్ల ఈ దృష్టాంతరము కూడా సార్థకం అవ్వడం లేదు. నేను దృష్టాంతరమును చెప్పుచున్నాను వినుము. ఎట్లు సుత్తి సత్యరూపమై దానేందు ప్రతీతమగు రజతము మిథ్యయో అట్లు దేహాదిక సమస్త ప్రపంచమునకు అధిష్టానభూతుడనైన నేను సత్యస్వరూపుడనై ఉన్నాను. ఈ ప్రపంచమంతయు సుత్తి యందు రజతము వలె నాయందే కల్పితమై ఉన్నది. కావున ద్వైతము త్రికాలముల యందును సిద్ధము కాజాలదు. ఇంకా నువ్వు నీవు అలయందైనా సందేహించవచ్చునేమో గాని ముత్యపు చిప్ప దాని యందున్న వెండి అన్నదాన్ని ఏ విధముగాను సందేహించవలసిన పని లేదు. కాబట్టి ముత్యపు చిప్ప యందు తోచు వెండికి ఆ చిప్ప ఎట్లా ఆధారమో ఈ దృశ్యమానమవుతున్నటువంటి ఈ జగత్తుకి సత్స్వరూపమైన నేనట్లు ఆధారమై ఉన్నాను. నేనే ఆ ముత్యపు
చిప్ప ఏ వెండి, వెండే ముత్యపు చిప్ప. ఉమ్, ముత్యపు చిప్ప ఎందే వెండి ఆ, వస్తుంది. ఉమ్, అవునా? ఉమ్, ముత్యపు చిప్పే ఆ వెండి తోచుటకు ఆధారమై ఉంది. ఉమ్, అలాగనే నేనే ఈ జగత్తంతా తోచుటకు ఆధారమై ఉన్నాను. ఉమ్, నా చేత నా వల్ల తోచబడుతున్న జగత్తు నిండా నేనే ఉన్నాను. ఉమ్. అవునా? నువ్వు తప్ప ఇంకేదైనా ఉందా? లేదు, నేనే ఉన్నాను. ఇక్కడ బాగా తెలుసుకోవాల్సిన రెండో వస్తువు ఉంది అన్న భ్రాంతి పోవాలి. ఉమ్, ఉమ్, నేనేనో తెలియబడేది ఆ? అనేటువంటి రెండో వస్తువు ఉంది అనుకోకూడదు. తెలియబడేది ఏదైతే ఉందో అది తెలుసుకునేదే తెలియబడేదానిగా కనిపిస్తోంది. ఉమ్. అవునా? అవును. దీనికి ఉపదేశాలలో ఒక శ్లోకం చెప్పగలవా? ఉపదేశాలలో ఆఖరిలో ఉంటుంది. కాబట్టి జ్ఞానవర్జిత జ్ఞానహీన చిత్ జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం. తెలుసుకునే వాడి కంటే తెలియబడేది ఎలా వేరుగా ఉంటుంది? తెలుసుకునేవాడే తెలియబడేదై ఉంది. ఉమ్, అవునా? తానే తన స్వరూపాన్ని, జ్ఞానం అంటే తానే కదా, ఉమ్. తనదైనా జ్ఞానం, అంతే. నీదేనా నీ జ్ఞానం, ఉమ్, నీదైన నీ జ్ఞానమునందే నీకే తెలియబడేది ఉమ్. ఏదైతే ఉందో అది నువ్వే కదా. నేనే. మరి నీకంటే ఇంకా జ్ఞానం అస్థిక్యం, జ్ఞానం అంటూ ఏదైతే ఏదుంది నాది అనబడేది ఏముంది? అది నువ్వే. ఉమ్. అవునా? అవును. నేను అనేది ఏముంది? లేదు, నేనే. ఏ తెలివైతుందో అది నువ్వే. ఉమ్, అవునా? కాబట్టి తెలుసుకునేవాడు తెలియబడేది. ఉమ్, తెలుసుకునే నేను ఉంటేనే తెలివి వల్ల ఏదైనా తెలియబడుతుంది. ఉమ్, తెలుసుకునే నేను, నా తెలివి, నా తెలివిని విడిచి ఏదీ లేదు. ఉమ్. అవునా కదా? అంతే. తెలుసుకునే నేను నా తెలివి ఒకటే కదా. ఒకటే. అప్పుడు నా తెలివిలో తెలియబడేది కూడా నేనే. అయిపోయిందా? ఉమ్, ఉం? తెలివే తెలుసుకునేవాడే తెలివైనప్పుడు ఆ తెలివిలో ఉన్నదంతా తెలుసుకునేవాడే కదా. ఉమ్. మరికి నీకంటే రెండోది ఏది లేదు. కాబట్టి ఇది నీకు తెలియాలంటే కిం స్వరూపమీ త్యాత్మదర్శనే అవ్యయాభవ పూర్ణ చిత్సుకం. కాబట్టి ఇటువంటి అవ్యయమైనటువంటి అంటే రెండోది లేనటువంటిది, నశింపు లేనటువంటి పూర్ణ స్వరూపమును నువ్వు పొందాలి అంటే నా స్వరూపం ఏమిటి? ఈ తెలివి కదా, తెలివని కదా నువ్వు తెలుసుకున్నా. ఉమ్. ఈ తెలివి వల్ల ఈ తెలియబడేదంతా తెలివి లేకపోతే లేదు కదా. లేదు. తెలియబడుతున్నంతసేపు కూడా తెలివిలోనే ఉంది కదా. ఉమ్. తెలియబడేది ఈ తెలివి ఎవరిది? దేనిది? అది. ఆ, జ్ఞాత ఆధారమైన వాడు ఉమ్, వాడే తెలివిగాను తెలియబడేది గాను ఉమ్, ఉన్నది వాడే. అతడి అందే సముద్రం అందే ఉమ్, అలా బుడగలు. ఉమ్. అవునా? అవును. నాయందే తెలివి తెలియబడేవి. ఉమ్, నేనున్నాను, నాయందే తెలివిను తెలియబడేవి నాయందే ఉన్నాయి. ఉమ్. నాయందే నేనే అయి ఉన్నాను. నేను తప్ప అన్య వస్తువు లేదు అన్నప్పుడు భేద భావనే లేకపోవడం వల్ల, బంధ భావనే లేకపోవడం వల్ల, భయమే లేకపోవడం వల్ల అనంత ఆనంద స్వరూపుడనే అవ్యయాభవ పూర్ణ చిత్సుక, అవ్యయమైన పూర్ణ చిత్సుక స్వరూపుడో అవుతున్నావు, అయ్యే ఉన్నావు. ఈ జ్ఞానం వల్ల నా స్వరూపం ఏమిటా అని పరిశీలించిన జ్ఞానము వల్ల నాకంటే అన్యమేది లేదన్న పూర్ణ అనుభవము కలిగినప్పుడే పూర్ణ చిత్సుక స్వరూపమును నీవు దుఃఖరహితుడవై ఆనంద స్వరూపుడవై ఉన్నావన్న అనుభవముందు స్థిరమవుతుంది. మరి అది భగవాన్ ఎంత అద్భుతంగా చెప్పారంటే ఇంత అంతా కాదు, ఈ సారానంతా రంగరించి తీసి 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 ఒక్కొక్క శ్లోకంలోనూ పెట్టారు ఆయన. అందుచేత ఈ ప్రపంచమంటే నువ్వు సుక్తియందు రజతము వలె నాయందే కల్పితమైంది.
కనుక ద్వైతము త్రికాలముల యందును సిద్ధము కాదు. ఎప్పుడు ఏది ఎప్పుడెక్కడ ఉన్నా ఎలా ఉన్నా అదంతా నేనే, నాయందే తప్ప నాకంటే అన్య వస్తువు ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. ఉందా అంటే అది నన్ను వీడి లేదు, నాకంటే అన్యము కాదు. నేనే అంతా, అంతా నేనే. అర్థమైందమ్మా అని చెప్తున్నారు. చెప్తూ మళ్ళీ ప్రశ్న, అయితే సుక్తి యందు రజత దృష్టాంతం వల్ల కూడా ఆత్మకు పరిచ్ఛిన్నత శంక రావచ్చేమో. ముత్యపు చిప్ప యందు వెండి అన్న దృష్టాంతం చెప్పారు, బానే ఉంది. కానీ ఇంకా వేరుగా ఉంది అన్న శంక రావచ్చేమో. ఎందుకంటే ఎట్లు సుక్తి పరిచ్ఛిన్నమును ఏకదేశవత్తి అయి ఉన్నదో అట్లే ఆత్మయును పరిచ్ఛిన్నమును ఏకదేశవత్తియు కావలసి వచ్చును కదా. అంటే ఇక్కడ ఏమిటనమాట, ముత్యపు చిప్ప పరిచ్ఛిన్నమైంది, ఒక చోట ఉన్న ఒక వస్తువు, అది పరిచ్ఛిన్నమై ఉంది కదా. మరి సుక్తి పరిచ్ఛిన్నమును ఒక దేశముందు ఉన్నదై ఉన్నది, అన్ని చోట్ల లేదు కదమ్మా. అలాగే ఈ ఆత్మయును పరిచ్ఛిన్నమును ఏకదేశ వస్తువు కావలసి వచ్చునేమో. దాని యందు ఉంది అంటున్నావు కదా, అది ఎలాగ దేశకాల పరిమితులకు అనుగుణంగా ఒక చోట ఉండి ఒక చోట లేక, ఒక కాలం ఉంది ఒక కాలము లేని వస్తువై ఉంది ఆ ముత్యపు చిప్ప. అలాగే ఈ దేహముందున్న ఆత్మ కూడా ఒక చోట ఉండి ఒక చోట లేనిదై, ఒక కాలముందు ఒక కాలము లేనిదై ఉండవచ్చునేమో కదా అన్న శంక రావచ్చు. దాని యందు ఉంది అంటున్నాం కదా. దేహముందు ఉంది అన్నప్పుడు ఇటువంటి భావాలు రావచ్చు, డౌట్స్ వస్తాయి. అప్పుడు నేనే సకల భూతముల యందును వ్యాపకతా రూపముతో, నేనే సకల భూతముల యందును, ఇందాక దాని సమాధానం చెప్పేసుకున్నావులే మనం. నేనే సకల భూతముల యందును వ్యాపకతా రూపముతో మనుల యందు సూత్రము వలె ఉంటున్నాను. ఒక్క ముత్యపు చిప్ప ఏదో ఒక దేశ కాలములకు పరిమితమన్న ఉదాహరణలో ఆ జడమైన వస్తువు గనుక ఆ ఉదాహరణ పరిమితము అంతే. కానీ చైతన్యమైన నేను సకల భూతముల యందును వ్యాపించి ఉన్నవాడను అవడం చేత మనుల యందు దారము వలె ఉంటున్నాను. అన్ని నన్ను ఆశ్రయించుకుని ఉంటున్నాయి నా యందు. నేనే అంతటికి అధిష్టాన రూపుడైన సత్తానై ఉన్నాను. ఆధారం నేనే. ఎక్కడ నా ఆధారము లేదో అక్కడ వస్తువు లేదు అంతే. కాబట్టి మరియు సత్తానే కాకుండా స్ఫూర్తిని ఇస్తున్నాను, స్ఫూర్తిని వాటికి ఉనికినిస్తున్నాను, వ్యవహరించగలిగే సత్తానిస్తున్నాను. నాయందే సర్వ ప్రపంచమును ఆకాశమునందు నీలిమ వలె అధ్యస్థమై ఉన్నది. అధ్యస్థం అంటే లేనిది ఉన్నట్లుగా తోచుట నాయందే. ఇంకా ఆ ముత్యముల యందు దారము అన్నది కూడా స్థూలమే. కానీ నిజముగా అఖండ చైతన్య వ్యాపక స్వరూపమైన నాయందు ఈ సర్వ ప్రపంచము ఆకాశమందున్న నీలపు రంగు వలె అధ్యస్థమై ఉన్నది. ఆకాశానికి నీలపు రంగే సహజమైతే ఒక అరగంట పోయిన తర్వాత ఎరుపు రంగుగానో పసుపు రంగుగానో మారకూడదు. మారుతుంది కదా, మారిపోతుంది. అది అధ్యస్థము. అలా ఆ సమయానికి అలా ఉన్నట్లు కనిపించేది అంతే. అలాగనే సర్వవ్యాపకమైన అఖండమైన చిత్స్వరూపమైన నాయందు ఈ జగత్తు అధ్యస్థమై లేనిదే ఉన్నట్లు తోస్తోంది. ఆకాశానికి నీలిమ రంగు లేకపోయినా ఉన్నట్లు తోచినట్లు సచ్చిదానంద స్వరూపమైన నాయందు ఈ జగత్తంతా కూడా లేనిదే ఉన్నట్లు తోస్తోంది. ఈ ప్రకారముగా వేదాంత వాక్యముల చేత సిద్ధమైన జ్ఞానము అనగా అనుభవము ఆత్మ అద్వైతమగుటయందు ప్రామాణికమై ఉంది. అందుకు ఈ ఉపమానాలన్నీ చెప్పడం. ఈ ఉపమానాలే కదా ఇప్పుడు మనకు ఆధారం. ఉపమానాలను పట్టుకొని మనం ఉపమేయాన్ని పొందుతున్నాం.
పొందిన తర్వాత ఉపమానాలతో ఊగకూడదు. అవును. ఉం? కాబట్టి అనగా అనుభవము ఆత్మ అద్వైతమగుటకు ప్రామాణికమై ఉన్నది. నేనే ఉన్నప్పుడు ఇక నా యందు త్యాగము, గ్రహణము, లయనము, చింతనము ఉంటుందా? ఉండదు. అది నేనే లేనప్పుడు ఇక దేనిని నేను మరి ఆ లయం చేసుకోవాలి, ఉమ్, తెలుసుకోవాలి, వదిలిపెట్టాలి, పట్టుకోవాలి. ఉమ్. ఎక్కడ పట్టుకున్నా ముట్టుకున్నా నేనే. నేనే ఉన్నాను. అవునా? ఆ, దేనిని వదులుదామన్నా నేనే కాబట్టి నన్ను నేను వదలలేను. ఉమ్, అవునా? పోనీ దేన్ని తీసుకుందామన్నా అది నేనే కాబట్టి తీసుకోలేను. ఉమ్. నువ్వేగా ఏం తీసుకుంటావు? అదే. నువ్వే కదా ఏం ముట్టుకుంటావు? ఉమ్, నువ్వు అన్నిటినీ ముట్టుకుంటావు గాని నన్ను నేను ముట్టుకోవాలనుకుంటావటే? ఉమ్. అనుకో కదా. అనుకోను. వాళ్ళని వీళ్ళని ముట్టుకుందాం అనుకుంటావు. ఉమ్, నిన్ను నువ్వు ముట్టుకోవాలనుకుంటావా? ఉహు. ఎందుకు అనుకోవు? ఉన్నాను కదా. నువ్వే ఇక నిన్ను ఉమ్, తాకడం ఏమిటి? అదే. నువ్వే అయి ఉన్నావు. దాన్ని ఉమ్, వదలడం ఏమిటి? దాన్ని పట్టుకోవడం ఏమిటి? ఉమ్, అలాగే దాన్ని అలాగే లయం చేసుకోవడం ఏమిటి? ఉమ్. నీ యందు ఉన్నట్లు కనిపిస్తున్న వాటిని లయం చేసుకోవాలి తప్ప నిన్ను నువ్వు ఎట్లా లయం చేసుకుంటావు? చేసుకోలేను. నీ యందు ఉన్న వాటిని నువ్వు లయం చేసుకోవాల్సిన పని ఏమిటి? నువ్వే కదా మరి. అంతే. ఆ ఇంక ఇవన్నీ ఎందుకయ్యా స్వామి? ఉమ్, ఏమీ లేవు. ఉం? ఉమ్, మీరు ఈ లయాలు అవి ఇవి చెప్పరా? అవి కూడా నాకేమీ అవసరం లేకపోతున్నాయి స్వామి అనేసి జనకుడు. మరి ఏం జనకుడు? ఉమ్, ఇక 7వ ప్రకరణంలో అనుభవ పంచకం. ఉమ్. 5వ ప్రకరణంలో చెప్పినట్లు లయయోగము లేని ఎడల 5వ ప్రకరణంలో లయయోగం చెప్పారు కదా ఆయన ఎలా లయం చేసుకోవాలి అని. ఉమ్, మరి సంసార విక్షేపము తప్పదు. లయం చేసుకోకపోతే మళ్ళీ సంసారంలో పడిపోతామండి అన్న శంక రాగా లయము లేకున్నను లోపము లేదు అని శిష్యుడు తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఉమ్. ఏ పడిపోతే స్వామదే అన్నారు. చెప్పాను 3 సార్లు మీకు. అవును. పడితే నాలోనే కదా పడ్డావు. ఎక్కడ పడతావు? ఉమ్. ఎక్కడ పడ్డావమ్మా? వ్యాధి పడిపోతున్నాను. పడినా ఆ అఖండ చైతన్యంలోనే. ఉమ్, ఇచ్చినా అఖండ చైతన్యంలోనే. ఎక్కడ పడతావు? పడ్డానికి చోటు ఎక్కడుంది ఉమ్, అన్నారు కదా. ఉమ్. చేత 5వ ప్రకరణం ముందు చెప్పినట్లు లయయోగం లేకదంతా లేనిదే ఉట్టి కల్పనే, అది అలా కలిగి తొలుగుతుందంటే నేనే సత్యమును అన్న భావన కదా లయయోగము. ఉమ్, ఈ లయయోగము వల్ల ఉన్నట్లు కనిపిస్తున్నవన్నిటినీ నువ్వు విలయం చేసుకోవాలి సాధకుడు అని చెప్పారు. ఉమ్. ఇప్పుడు ఈ సంసార విక్షేపము లేకపోతే సంసార విక్షేపము తప్పదన్న శంక రాగా లయము లేకున్నను ఏమీ లోపము లేదు అని శిష్యుడు తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఉమ్. ఎందుకు లయింపు చేసుకోవడం? ఏం లోపం లేదు. ఎందుకంటే లయచింతనము లేనిచో సాంసారిక విక్షేపములు కలుగుతాయి. అవన్నిటినీ నువ్వు ఉన్నట్లు తోచుతున్నవన్నీ నిజములనుకున్న అజ్ఞానం వల్ల వాటి యొక్క మోహంలో పడిపోతాను. కాబట్టి ఇవి ఏవియూ లేనివే, నేనే ఉన్నవాడను, నా యందే అలా కలిగి మరి ఎండమావుల్లో నీటిలాగా ముచ్చపు చిప్పయందు వెండిలాగా అలాగా తాటి యందు పాములాగా అలా కనపడుతున్నాయే గాని అవి ఏవియున్నో సత్యములు కావు, నేనే సత్యమును అన్న భావనతో ఉండడం లయయోగం. ఆ లయయోగం కనుక నువ్వు చేసుకోకపోతే భ్రమలో పడిపోతావు. సంసారిక విక్షేపాలు కలుగుతాయి. ఒకప్పుడు కూడా అవి దూరం అవ్వవు కదా. చెప్తారు కదా మరి ఇప్పుడు సామాన్యుడైన వాడు సాధకుడైన వాడు మరి లేకుండా దూరం అవ్వవు కదా. అంటే ఆ విక్షేపములు ఉండుగాక, ఉండని. వాటి నుండి నాకేమి హాని? అవి నన్ను ఏం చేస్తాయి? ఉంటే నన్ను విడిచి లేనివి నన్నేం చేస్తాయి? అది అనంత మహాసముద్ర రూపుడునగు నా ఆత్మయందు ఈ విశ్వరూపమైన నౌక మనోరూపమైన వాయువు చేత అటు ఇటు తిరుగుతోంది. తిరగని ఏం పోయింది? నాలోనే తిరుగుతోంది కదా. విశ్వరూపమైన నౌక మనోరూపమైన వాయువు. పైగా ఆ విశ్వరూపమైన నౌక ఈ జగత్తునేటువంటి ఇది ఈ దృశ్యము మనోరూపమైన భావముల చేత, వాయువు అంటే భావముల చేత అటు ఇటు కదులుతుంది. నాయందే
దాని భ్రమణం వల్ల నాకేమీను అసహిష్ణుత్వం లేదు కదా! లేదు. ఏముంది? ఏమీ లేదు. నేను ఎక్కడ అంటుకుంటున్నా. విశ్వం అనే నౌక, మనస్సనే వాయువులు అంటున్నారు. కదా! విశ్వము నాయందే ఉంది. మనస్సు నాయందే ఉంది. నేనే అయి ఉంది. నేను ఆధారమై ఉంది. నా వల్లే ఉంది. వాటి క్రియల వల్ల నాకేమిటి అసౌకర్యము? అనగా నేనేమీను దాని చేత సుభిక్షితుడిని కాను కదా! కాను. సుభిక్షితుడినవుతానా? అవును. మరి ఎందుకో నాకు భయం. అది నన్నేం చేయగలవు? ఏమీ చేయలేవు. ఊరికే అలా అలా తిరుగుతున్నాయి. వెలుకులో ఇలా వస్తాయి. ఏవో ఏవో అలా అలా జరుగుతాయి. మళ్ళీ ఆగిపోతాయి. దానివల్ల నాకు తరిగిందేమిటి? ఒరిగిందేమిటి? వస్తే రాని, కాసేపు ఉంటే ఉండని, పోతే పోని. ఏదొచ్చిందని పొంగాలి, ఏది పోయిందని కుంగాలి. కదా! నేనెప్పుడూ కూడా క్షుభితుడని కాను. ఎందుకంటే దానివల్ల నాకేం నష్టం? నష్టం లేదు. ఇంకెందుకు బాధ? ఇంకెందుకు భయం? బాధ భయాలు లేనప్పుడు ఈ లయ్యాలు గియ్యాలు ఎందుకు? అక్కర్లేదు. అది సంగతి. సముద్రమునందు జంఝూమారుతము చేత ఇటునట్టు కొట్టుకొనుచున్న నౌక సముద్రమును ఎట్లు క్షుభితము చాలదో, సముద్రములో కలిగినటువంటి పెద్ద గాలుల వల్ల దానిలో ఉన్న నౌక ఇటు అటు ఎట్లు కొట్టుకుంటూ ఉంటుందో కదా, కొట్టబడుతుంది గాలుల చేత. ఆయన సముద్రం అది ఏమైనా చేయగలదా? ఏమీ చేయలేదు. ఇలాగ చేయజాలదో అట్లే ఇదిగో ఈ మనోరూప భావాలనే వాయువు చేత అటు ఇటు పరిభ్రమిస్తూ ఉన్నను. ఈ విశ్వరూప నౌక కూడా సముద్ర రూప ఆత్మను సంక్షోభం చేయగలదా? ఏమీ చేయలేదు. పైగా అందులోనే మునిగిపోతుంది. ఆ జగత్తు కూడా నన్నేం చేస్తుంది? దానిలో అనేక రకాల భావాలు అలా అలా కదులుతున్నా అవి నన్నేం చేస్తాయి? నేనే కదా ఆ భావాలకి బలం. నేనే కదా జగత్తంటే రూపాలు, ఆ రూపాలకి బలం. మనస్సు అంటే భావాలు, ఆ భావాలకి నేనే కదా బలం. సముద్రం ముందు ఆ సుడిగుండాలన్నీ కలిగి గొప్ప గొప్ప అలల్ని కలిగింప చేయడానికి మళ్ళీ సముద్రమే కదా ఆధారం. అంతే. దానికేం నష్టం? కాసేపు అలా ఉంటే ఉంటుంది. అవును. కాబట్టి సముద్ర రూప ఆత్మను అది క్షోభ జాలవు. అయితే జగత్యాపారము వలన తనకు ఎట్టి లోపము లేదని చెప్పి ఉన్నాడు. ఈ జగత్తులో ఏ ఏ వ్యవహారాలు ఎలా జరుగుతున్నా, ఏది ఏది జరుగుతున్నా కూడా నాకే లోపము, ఏ భయము, ఏ బాధ, ఏ బంధము లేదు అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు జగత్ యొక్క ఉత్పత్తి లయముల వల్ల కూడా నాకు ఏ లోపము లేదని నిరూపిస్తున్నాడు. జగత్తు కలిగితే ఏమి, తొలగితే ఏమి, దానివల్ల మాత్రం నాకు నష్టమే ఉంది. అంచేత వినాశరహితమైనట్టిది వ్యాపకమైనట్టి నగు ఆత్మరూప మహాసముద్రమునందు సముద్రంతో పోలుస్తున్నారు. అంటే ఎందుకంటే ఈ జగత్తులో 3 వంతులు నీరే. ఒక వంతే కదా భూమి. అందుచేత భూమి కంటే చాలా పెద్దదై ఉండడం చేత ఆ సముద్రాన్ని మనకు పోలికగా చెప్తున్నారు ఆత్మగా. కాబట్టి వినాశరహితమైన దీన్ని, వ్యాపకమైన దీన్ని ఆత్మరూప మహాసముద్రమునందు జగద్రూపములకు అనేక తరంగములు ఉదయించుచున్నవి. నాశనము లేనిది వ్యాపకమై ఉన్నది ఆత్మ, చైతన్య స్వరూపము. అట్టి మహాసముద్రమునందు ఈ జగద్రూపములకు అనేక అనేక తరంగములు ఉదయించుచున్నవి. నాయందే కదా. ఏవి కనిపించినా, ఏవి తెలిసినా, ఏవి ఉన్నా, ఏవి లేకపోయినా నాయందే కదా. నాయందే. మరలా దాని ఎందే లయించుచున్నవి. మరి తరంగ ఉదయము వల్ల గాని, తరంగ అస్తమయం వల్ల గాని సముద్రమునికి ఎట్టి హాని వృద్ధులు లేనట్లుగానే జగత్ యొక్క ఉత్పత్తుల వల్ల ఆత్మకు వృద్ధి లేదు, అవి లయించిన వల్ల ఆత్మకు హాని లేదు. 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 నువ్వు అనంతుడివి కదా.
నువ్వు ఒక దేహానివైతే అది పుడితే ఆహా ఓహో అనుకుంటావు, పెరిగితే ఆహా ఓహో అనుకుంటావు, కుంగితే అయ్యో అయ్యో అనుకుంటావు, అది చచ్చిపోతే ఇక ఏడుపే ఏడుపు. ఒక దేహం పరిమితుడు అయితే అంతే. కానీ మరి నీవు అనంతుడు అయితే అంతా నీయందే తోస్తున్నది నువ్వు తెలుసుకోగలిగితే, నీవు లేకపోతే ఏది తెలియబడక లేనిదే అయిపోతుంది కదా. అవును. నీ వల్లనే తెలియబడి ఉన్న దాని వలె తోచుచున్నది కదా. అంటే నీ చేత ఉన్న దాని వలె తోచుచున్నదన్నీ ఏదైనా సరే నిన్ను విడిచి లేదు కాబట్టి నీ చేత తోచబడే దానికన్నిటికీ ఆధారమైనటువంటి అనంతుడు నువ్వు. అట్టి నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు. ఆ తోచుటలు తోచకపోవడలు కలిగి తొలుగుతూ ఉంటాయి. ఆ కలిగి తొలగిన దాని వల్ల నీకేదైనా మరి బంధం ఉంటే లేకపోతే లేకపోవడం అన్నది ఉంటే బాధపడాలి. కానీ లేకపోవడం అన్నది లేదుగా. లేదు కదా, నేను ఎప్పుడు ఉన్నాను. అన్ని ఏవేవో కలుగుతున్నాయి, అవి తొలుగుతున్నాయి. కలిగిందని పొంగన, తొలగిందని కొంగన. ఎందుకంటే పొంగు కొంగులు లేకుండా తొలుగుతున్న వాటన్నిటికీ ఆధారమై తెలివై ప్రకాశిస్తున్న చిన్మయ స్వరూపాన్ని కదా నేను. అవును. అంటే హాని వృద్ధులు లేవు కదా. అదే జగత్తు ఉత్పత్తి వల్లగా ఆత్మకి ఏ వృద్ధి లేదు. మెలకులో జగత్తు పుట్టింది అంతే. దానివల్ల నాకేమైనా ఘనత వచ్చిందా? లేదు. అలాగే నిద్రలో లయించింది, ఏమైనా హాని వచ్చిందా? నేనున్నానా లేదా? ఉన్నాను. ఉండడం వల్లే కదా నిద్ర మెలకువలు. అది ఉండడం వల్లే కదా నిద్రలో ఏమీ లేదని మెలకువలో ఏదో ఉందని తెలియడాలు. అవి తెలిసినా తెలియకపోయినా ఉన్నా లేకపోయినా శాశ్వతమై నేనున్నాను. దానివల్ల నాకు హెచ్చు తగ్గులు పొంగు కుంగులు లేక నేను నిర్మలమై నిశ్చలమై ఆనందమై దుఃఖరహితమై ఉన్నాను. నాకేమి హాని లేదు అన్నప్పుడు పైన చెప్పే దృష్టాంతం వల్ల ఆత్మవికారమే జగత్తు అనేది భ్రమ కలగవచ్చును. తన నివృత్తికై మళ్ళీ ప్రకారాంతంగా ఇలా చెప్తున్నాడు. ఇలా చెప్పిన దృష్టాంతం బానే ఉంది కాబట్టి నీటి వికారములే అలలు అని కదా చెప్పుకుంటున్నాము. అలాగే ఆత్మ వికారాలే ఈ జగత్తు అంటే ఆత్మ వికారము కలిగినది. భౌతికమైన ఉపమానాన్ని తీసుకొని మనం మన ఆత్మకి మన దేహాలకి మనం ఎప్పుడైతే ఉపమానంగా చెప్పుకున్నామో అప్పుడు నీటి వికారములే కదా అలలు. అలాగే మరి ఆత్మ వికారములే ఈ జగత్త అంటే నీటి వల్ల ఆత్మ కూడా వికారము కలిగిందే కదా అన్న ప్రశ్న రావచ్చు. మరి ఆత్మ నిర్వికారం అంటున్నారు. ఇప్పుడు సూక్ష్మ దృష్టితో చూసిన వాడికి ఎక్కడెక్కడ అడ్డులు ఎలా ఉంటాయో దాన్ని తెలియజేస్తున్నారు గురువు. ఇటువంటి శంక రావచ్చు. కాబట్టి తన నివృత్తికై ప్రకారాంతంగా చెప్పుచున్నాడు. అనంత మహాసముద్ర రూపుడ నగు నాయందు కల్పింపబడిన ఈ విశ్వము అనంత మహాసముద్ర చైతన్య రూపుడనగు నాయందు కల్పింపబడిన ఈ విశ్వము భ్రమ మాత్రమై ఉన్నదే గాని వాస్తవమునందు లేనే లేదు. ఎందుకంటే నా అనంత స్వరూపము నిరాకారము, ఆకారమే లేదు నాకు. నిరాకారము నుండి ఎప్పటికి సాకార ఉత్పత్తి పొసగదు. ఆకారాల నుండి ఆకారాలు ఎలా వస్తాయ్యా? కుదరదు. మరి వచ్చాయి కదా అనిపిస్తుంది మనకి లోపల కదా. అనిపించటమే అనిపిస్తుంది కదా ఇప్పుడు చెప్తున్నప్పుడు. సాకార ఉత్పత్తి పొసగదు. ఆత్మయందు జగత్తు యొక్క వాస్తవ ఉత్పత్తియే లేనప్పుడు, ఆత్మయందు జగత్తు అనేది నిజంగా లేనప్పుడు మరి నేను ప్రపంచరహితమైన శాంత స్వరూపుణ్ణి ఉంటున్నాను కదా. కాబట్టి నేను ఈ జగత్తు అన్న భావన లేనప్పుడు శాంతుడయ్యే ఉన్నాను కదా. కాన నా యందు లయయోగాధికమును కూడా కల్పించటకు ఉచితము కాదు. లయించడం ఏముంటుంది అని చూస్తే ఉంటుంది, అనకపోతే లేదు. అవునా? లయమేమిటి? అదే నేను అలా అది అలా కనపడ్డమే అని చూస్తే
ఉమ్, లేకపోతే లేదు. లేకపోయినా నష్టం లేదు, ఉన్నా లాభం లేదు. ఉమ్, ఉన్నప్పుడు కూడా నేనే ఆధారమే అని చూస్తే ఉంటుంది. అది. కాబట్టి దానికి లయయోగం కూడా ఉచితము కాదు ఉమ్, అంటూ ఇంకా అంటున్నారు. ఆత్మ దేహాదుల యందు ఆధే అంటే ఆస్థిత రూపముగా ఉండలేదు. దేహముల యందు ఉండి ఆత్మ దేహాలకు ఆశ్రయమిస్తున్న దాని వలె లేదు. ఉమ్, ఎందుకంటే ఆత్మ వ్యాపకము, ఉమ్, దేహము పరిచ్ఛిన్నమై ఉన్నది. ఉమ్, వ్యాపకము పరిచ్ఛిన్నమునకు ఆశ్రితము కాదు. అంతా ఉంది, ఏ ఒక్కదానికో ఆశ్రితం ఏమిటి? దాని యందు ఉన్న వాటిలన్నిటికీ అన్నిటికీ ఆశ్రయమే అది. మరే ఒక్కదానికేనేమిటది? కాదు. ఆ వ్యాపకమై ఉన్నది పరిచ్ఛిన్నమునకు ఆశ్రితము కాదు. ఉమ్, అందుకని ఏంటంటే కదా, పరిచ్ఛిన్నమైన ఈ దేహములే ఆత్మయందు ఉన్నట్టు కనపడుతున్నాయి ఆ, అంతే. అంతే. కాబట్టి ఆత్మ సత్యమైంది అవడం చేత దేహము మిథ్య అగుట చేత నిరాకారమైన ఆత్మ దేహాదులకు ఉపాధి కాజాలదు. ఉమ్, నిరాకారమైన ఆత్మ ఏమవుతుంది? దేహమేమో మిథ్య, లేనిదే ఉన్నట్టు కనిపిస్తోంది. ఉమ్, అవునా? అవడం చేత మరి ఆత్మయే సత్య వస్తువై ఉండడం చేత దేహాధికములు మిథ్యలు అవ్వడం చేత మరి నిరాకారమైన ఆత్మ దేహాదులకు ఉపాధి కాజాలదు. దానికి ఆకారమే లేదు. అవును. ఇంకా దేహాదులు అనేటువంటి ఉపాధులకి అది ఎలాగ ఉపాధి అవుతుంది? అవదు. సత్య వస్తువు మిథ్యా వస్తువులకు ఎప్పుడూ ఉపాధి కాదు. ఉమ్, మరియును ఆత్మ అనంతమై ఉన్నది, నిరంజనమై ఉన్నది అవడం వల్ల దేహము అంతము గలది, నాశనము గలది అవ్వడం వల్ల ఆత్మ అంటే నేను, ఉమ్, ఆ చైతన్య స్వరూపమైన నేను, తెలివి స్వరూపమైన నేను, నిరాకార స్వరూపమై వ్యాపకత్వమే లక్షణముగా కలిగిన నేను అనంతమును నిరంజనమును అయి ఉండడం వల్లను ఉమ్, దేహమ అంతము నాశనము కలిగిందై ఉండుట చేతను ఉమ్, దేశేంద్రియములు ఆత్మకు ఉపాధులు కావు. ఉమ్, ఆత్మకి అవి ఉపాధులా కాదు. కావు. ఈ కారణం వల్ల ఆత్మ సంబంధరహితమై ఉన్నది, ఉమ్, ఇచ్ఛాధిక రహితమై ఉన్నది, ఉమ్, మరియు శాంత స్వరూపమై ఉన్నది. ఉమ్, ఆత్మ ఈ ఉపాధులతో ఏ సంబంధము లేకుండా ఉన్నది. కుండలో ఉన్న ఆకాశము కుండతో సంబంధపడి ఉందా? లేదు. లేదు. అలాగే అఖండ చైతన్యమైన నేను నాయందు ఉన్న ఈ రూపాదులకు పరిమితమై ఉన్నానా? కాదు. లేను కదా. ఉహు, లేనట్లు ఆత్మ సంబంధరహితమై ఉన్నది. ఉమ్, ఇక ఇచ్ఛారహితమైంది, ఇచ్చే ఉంది ఆత్మకి ఏమీ లేదు. ఉంది. మరియు శాంతియే స్వరూపమై ఉన్నది. ఉమ్, ఇంకా నా యొక్క అనగా ఆత్మ యొక్క సత్తతోటే బలముతోటే ప్రతీతమై స్వకీయ సత్త కించిత్తైనా లేనటువంటి ఈ సంపూర్ణ జగత్తు ఇంద్రజాలముతో సమానము కదా. ఉమ్, నా యొక్క సత్త నేను అని అనకపోతే ఉమ్, ఏదైనా ఉందా? ఏమీ లేదు. నా ఉన్నట్టు తోచే వాటి కంటే కూడా అన్నిటికీ సత్తా బలం నేను అన్నదే కదా. అంతే. ఆ బలంతో ఉన్నట్లు తోచుతున్నదంతా ఉండగలుగుతుంది. ఉమ్, కానీ స్వయముగా దానికదే ఉండగలిగిన సత్తా కలిగింది కాదు. దేహేంద్రియ మనోబుద్ధులు గాని ఈ తెలియబడే జగత్తు గాని స్వయం సత్తా కలిగినవా? కాదు. ఆవు అట్టి కించిత్తైన సత్తా లేని ఈ సంపూర్ణ జగత్తంతా కూడా ఎంత జగత్తు ఉందని నువ్వు అనుకుంటున్నావో కదా, ఉమ్, అది అంతా కూడా నిన్ను విడిచి ఉందా? లేదు. కించిత్తు కూడా లేదు కదా. ఉహు, అది ఇంద్రజాలముతో సమానమై ఉన్నది. ఉమ్, నేను చైతన్య రూపుణ్ణై ఉన్నాను. ఉమ్, అందుకే ఆ మధ్య చాలా ఒక నెల రోజుల క్రితమే ఒక ధ్యాన యోగాన్ని చెప్పాను మీకు. అనంతమై వ్యాపించిపో 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 వ్యాపించిపో. ఎంతవరకు నీ మనోరూప శక్తి వ్యాపించగలదో దిగంతాలకంతా వ్యాపించిపో, నక్షత్ర మండలానికంటే వ్యాపించిపో వ్యాపించిపో అన్నప్పుడు అక్కడ కూడా
ఏం జరుగుతుంది? నీ వ్యాపకత్వమును ఎంతవరకు నీ మనసు నీ సత్తాతోటే వ్యాపించగలుగుతుంది. అది ఎంత లెక్క వ్యాపిస్తుందో అంత లెక్క నీవు దానికి సత్తావై ఆధారమై ఉన్నావు. నీవు లేకుండా నీ మనసు వ్యాపించగలదా? లేదు. మరి అది నక్షత్ర మండలం కూడా దాటి వెళ్ళిపోయింది. అవునా? మరి అక్కడ వ్యాపకమైన నీవు నీ సత్తాతో కదా వ్యాపించింది. అక్కడ కూడా సత్తా స్వరూపుడివై ఉన్నావు కదా. ఉన్నాను. ఇక నక్షత్ర మండలం తర్వాత ఏముంది? నేనే ఉన్నాను. ఏముందో దానిని మనసు గ్రహించలేకపోయినా ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకే వెళ్ళింది. అది మనస్సు. అది వెళ్ళినంత లెక్క దానికి ఆధారముగా ఉన్నది నీ తెలివే. నీ తెలివి అది వెళ్ళలేక ఆగిపోయిన తర్వాత కూడా నువ్వు వ్యాపించే ఉన్నావు. ఎందుకు ఈ వ్యాపకత్వాన్ని చూపించవలసి వచ్చింది? ఈ మనసు ఈ పరిమితమైన దేహేంద్రియ మనోబుద్ధులే నేనన్న భావముతో సంకుచితమైపోయి పట్టుకొని రాగద్వేషాలతో వేళ్లాడుతున్న ఈ మనస్సుని నీవు ఇదే కాదురా, నువ్వు వ్యాపించగలవు అని దానికి శక్తినిస్తూ దాన్ని వ్యాపింపజేస్తూ తీసుకెళ్లారు. అది వ్యాపించి ఎక్కడికి వెళ్ళినా అనంతాల్లోకి వెళుతోన్న అక్కడ ఆధారముగా ఉన్న నీ దివ్య చైతన్య ఆధారంగానే నీ మనసు వెళ్ళగలుగుతుంది. అట్లా నీ ఉన్నావు గనుక అది వెళ్ళగలుగుతుంది. వ్యాపింపచేస్తే నువ్వు దాన్ని వ్యాపింపచేస్తున్నావు. అది ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకు వెళ్ళి అది ఆగిపోయినా నువ్వున్నావు. అట్టి నువ్వెవరివి? అక్కడ మనోరూప యంత్రం కూడా శక్తిహీనమై పడిపోయింది కదా. పడిపోయింది. దృశ్యరహితమైన అనంతత్వం సిద్ధించింది కదా. ఈ దృశ్యమానమైన జగత్తు ఉన్నను లేకున్నను ఉన్న అఖండ వ్యాపక చిన్మయ స్వరూపానికి నీవు అన్న అనుభవం మనందరికీ కలగడం కోసం ఆ రోజు ఆ మనోయాన ప్రయాణం అనేటువంటి ధ్యానాన్ని చెప్పడం జరిగిందమ్మా. ఆహా బాగుంది అనుకున్నారే గాని ఇదిగో ఇది రావడానికి అది సంకేతం. వక్ర గీత మనకి రావడానికి అది సంకేతం. ఆ అనుభవపు గుర్తు చేత నీ వ్యాపకత్వాన్ని ఇప్పుడు గుర్తించగలుగుతావు. సర్వకాల సర్వావస్థలందు జ్ఞానమే స్వరూపమైన సద్గురుదేవుడు ఏ ప్లాన్ తో ఏది ఎలా చేస్తాడో మనకి ఏం తెలుసు? ఏది ఇచ్చిన తర్వాత ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. ముందు అది ఇచ్చిన తరువాత దాని అనుభవం తర్వాత నీ వ్యాపకత్వానికి ఏ అడ్డు లేకుండా నిరవధికమై నిరాకారమై ఉన్న నీ దివ్య వ్యాపకత్వాన్ని నీవు అతి స్పష్టంగా గుర్తించగలుగుతావు గనక అర్థమైందా గురు కరుణ ఎలా వర్షిస్తోందో. అందుకే ఈ కారణం వల్ల ఆత్మ సంబంధరహితమైనది, ఇచ్ఛాధికరహితమైనది మరియు శాంతమే స్వరూపమై ఉన్నది. కాబట్టి నా యొక్క అనగా ఆత్మ యొక్క సత్తాతోటే బలముతోటే అనే నీ మనసు ఎంత లెక్క వ్యాపించినా నీ సత్తాతోటి నీ బలంతోటే కదా ప్రతీతమై స్వకీయ సత్తా కొంచెమన్నా లేకుండా నీ సత్తా పట్టుకునే దిగంతాల్లోకి వెళ్ళిపోయింది నీ ఆత్మ, నీ మనసు. కించిత్తైనను స్వకీయ సత్తా లేక ఈ సంపూర్ణ జగత్తంతా ఇంద్రజాలంతో సమానమై ఉన్న తనకు తానే ఉండగలిగింది కాదిది. కాబట్టి నేను దివ్య చైతన్య స్వరూపుడను. ఈ కారణం వల్ల జగత్తునకు తన సత్తా కొంచెమైనను లేనందున నాకు ఏ పదార్థమునందు ఎటువంటి త్యాగబుద్ధి గాని గ్రహణం ఏ సత్తా లేని ఉట్టి చెత్త జడం అది. అందుచేత ఎట్టి త్యాగబుద్ధి గాని గ్రహణ బుద్ధి గాని నాకెందుకు? అది నేను లేక అది లేదు కదా. నా వల్ల ఉండగలుగుతున్నది నాకేమిటిస్తుంది? దాన్ని పొందవలసింది నాకేముంది? ఏమీ లేదు. ఎవడు జగత్ పదార్థములు సత్యమైనవి తలుస్తున్నాడో అతనికే వాటి యందు త్యాగబుద్ధో
గ్రహణ బుద్ధి ఉంటుంది. ఇదంతా సత్యం అనుకున్న వాడికి ఇది కావాలి ఇది వద్దు అన్న భావాలు ఉంటాయి. గురు ఉపదేశ మహిమ వల్ల కదా, తన స్వరూపాన్ని తెలుసుకొని తను సచ్చిదానంద పరబ్రహ్మమునని అనుభవము పొందిన వాడికి ఇక వదలవలసింది పొందవలసింది ఏముంది? తాను లేకపోతే ఏదీ లేదు. ఏది ఉన్నా అవన్నీ ఊరికే జడాలే, సత్తా లేదు. సత్తా నేనే ఉన్నాను, నన్ను విడిచి ఏదీ లేదు. ఇక దేన్ని వదులుతాను, దేన్ని పట్టుకుంటాను? అట్టి సత్య జ్ఞానమును గురుదేవ మీ ప్రబోధ వల్ల పొంది నాకు వదలవలసింది పట్టుకోవలసింది ఇంకేముంటుంది స్వామి? అలాగే ఎవడికైతే ఇవంతా సత్యాలు నిత్యాలు అనుకుంటున్నాడో అటువంటి వాడికి ఇటెందు త్యాగ బుద్ధో గ్రహణ బుద్ధో కలుగుతుంది అని దీన్ని ఈ 7వ ప్రకరణాన్ని ముగిస్తున్నారమ్మా. 8వ ప్రకరణంలో బంధ మోక్ష వ్యవస్థ చతుష్కము, బంధము మోక్షమును దాన్ని ఆ వ్యవస్థను తెలియచేస్తున్నారు 8వ ప్రకరణంలో. రేపు చెప్పుకున్నామమ్మా. అలాగే. హరి ఓం తత్సత్. హరి ఓం.